హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి కుమార్. ఇప్పుడు 2024-25 నోటిఫికేషన్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి కట్ ఆఫ్స్ ఏ విధంగా మారుతాయో చెప్తానండి కదా. ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం శ్రద్ధగా వినండి. అయితే ఇందులో తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇందులో తక్కువ పోస్టులు, ఇది 2025 అంటే ఇప్పుడు ప్రజెంట్ కట్ ఆఫ్స్ కాదు, ప్రజెంట్ పోస్టులు అనమాట. మేల్ క్యాండిడేట్స్ యొక్క పోస్టులు మొత్తం 944 జెండర్లో ఉన్నాయన్నమాట. ఇందులో మనం ఏం తీద్దామంటే ఎస్ఎస్బి తీద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్బిలో ఎస్సీ కేటగిరీలో 2 ఉన్నాయి, అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో 1 ఉంది, ఓబీసీ కేటగిరీలో 5 ఉన్నాయి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2 పోస్టులు, అన్రిజర్వ్ కేటగిరీలో 7 పోస్టులు, టోటల్ తీసుకున్నట్లయితే 17 పోస్టులనే ఉన్నాయి ఎస్ఎస్బిలో. ఇప్పుడు ఎస్ఎస్బిలో ఎలా స్కోర్లు ఇప్పుడు సాధారణంగా క్యాండిడేట్స్కి ఏ విధంగా వచ్చో చూద్దాం. ఎస్సీ కేటగిరీలో తీసుకున్నట్లయితే ఒకడికి 121+ వచ్చింది, ఒకడికి 101 వచ్చింది ఉన్న ఇద్దరిలోని. మిగతా క్యాండిడేట్స్ అయితే ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వచ్చు, కాకపోతే నేను వీళ్ళు ఈ స్కోర్లు దాటిన వాళ్ళకి చెప్తున్నాను అనమాట. మిగతా వాళ్ళు 99 దగ్గర 98 దగ్గర చాలామంది వచ్చి ఆగిపోతారు అనమాట. మెడికల్ అయినా సరే వాళ్ళు అనేది లిస్టులోకి రాడు. ఎందుకంటే ఈ కట్ ఆఫ్లు నేను చెప్పిన ఈ కట్ ఆఫ్లు ఇది కట్ ఆఫ్ అనమాట. ఇది ఎస్సీ కట్ ఆఫ్, ఇది ఎస్టీ కట్ ఆఫ్, ఇది ఓబీసీ కట్ ఆఫ్, ఇది ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్, ఇది అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ అనమాట. అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ 120 అనమాట. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఒక్కొక్కరు తీసుకున్నట్లయితే కట్ ఆఫ్లు దాటిన వాళ్ళని చూద్దాం అనమాట. ఇప్పుడు క్యాండిడేట్స్ని రిజర్వ్ చేసుకుంటారు కదా వీళ్ళు. ఇప్పుడు ఎస్సీలో తీసుకున్నట్లయితే ఎస్సీలో 2 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 2 పోస్టులకిలో ఒకటికి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. రిమైనింగ్ ఎవరు రాలేదనుకోండి, ఈ ఇద్దరు సెలెక్ట్ చేస్తారు. ఇద్దరు సెలెక్ట్ చేసిన దాంట్లో ఒకటిది 121 వచ్చింది, ఒకటిది 101 వచ్చింది. రిమైనింగ్ వాళ్ళది 98, 99 దగ్గర ఆగిపోయారు అనుకోండి. అది ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను మీకు. అయితే ఈ 121 వచ్చింది కదా, ఈ 121 అనేవాడు ఈ అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ ఉంది కదా ఎస్ఎస్బిది 120 అనేది కదా, దాన్ని అందుకోగలడు. అంటే 120 అన్నా రావాలి, 120+ అన్నా రావాలి. వచ్చా లేదో చూసుకొని ఈ ఎస్సీ కేటగిరీలో ఉన్న ఈ మేల్ క్యాండిడేట్ని ఏం చేస్తాడంటే అన్రిజర్వ్డ్లో సెలెక్ట్ చేస్తాడు ఫస్ట్. అంటే మనకు వచ్చిన కేటగిరీ కంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో మనం స్కోర్ అందుకోగలిగితే, అంటే ఆ స్కోర్కి మనం స్కోర్ రీచ్ అయితే ఫస్ట్ మన కేటగిరీలో పోస్ట్ అవ్వకుండా అన్రిజర్వ్డ్లో పోస్ట్ ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీ ఒక పోస్టు ఎస్సీ పోస్టు అన్రిజర్వ్డ్లో పోయింది. ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు, ఆడిది ఎంత అంటే 101 ఉందన్నమాట. ఈ 101 క్యాండిడేట్ అనేది వీడు అన్రిజర్వ్డ్ అందుకోలేడు కాబట్టి వీడు ఎస్సీ కేటగిరీలో అందుకోగలడో లేదో చూస్తాడనమాట. ఎస్సీ కేటగిరీలో మనకి ఎంత ఉంది, 100 ఉంది కట్ ఆఫ్ అనమాట. అప్పుడు ఈ 101 క్యాండిడేట్కి ఇక్కడ ఈ కట్ ఆఫ్ ఎస్సీ కేటగిరీలో పోస్ట్ అవుతాడు. అంటే ఇక్కడ ఎస్ఎస్బి పోస్ట్ అనేది ఒకటి మిగిలిపోతుంది అనమాట. రిమైనింగ్ క్యాండిడేట్స్ అనేది ఆ కట్ ఆఫ్ అందుకోలేకపోతున్నారు. ఎస్ఎస్బి ఒకటి మిగిలిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎస్టీ తీసుకున్నట్లయితే ఎస్టీ కట్ ఆఫ్ 98 పెట్టాడు అనుకోండి. 98 పెడితే ఇందులో కూడా ఒకటే ఉంది నార్మల్గా కట్ ఆఫ్. ఒక అబ్బాయికి 99 వచ్చాయి అనుకోండి. ఈ 99 అనేది 120 అందుకోలేడు కనుక, అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ని అందుకోలేడు కనుక 98కి వీడికి ఎస్టీలో ఆల్రెడీ పోస్ట్ ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ ఓబీసీలో తీసుకున్నట్లయితే ఓబీసీలో ముగ్గురికి 118 వచ్చాయి, ఇద్దరికి 121 వచ్చాయి. ఇప్పుడు ఈ 5గురిలో 121 ఇద్దరికి వచ్చాయి కదా, ఈ 21ని అన్రిజర్వ్డ్లో పడేస్తాడనమాట. ఓబీసీ క్యాండిడేట్లు ఇద్దరిని అన్రిజర్వ్డ్లో సెలెక్ట్ చేస్తాడు. ఇక్కడ ఓబీసీలో ఎన్ని పోస్టులు మిగులుతాయి, 2 పోస్టులు మిగిలిపోతాయి. రిమైనింగ్ వాళ్ళు 117 కంట రాలేకపోయారు అనుకోండి. రిమైనింగ్ ఒక ముగ్గురు 118 వచ్చాయి అనుకోండి. ఈ 118 వస్తే ఈ 118 ఎలాగ అన్రిజర్వ్డ్లో కట్ ఆఫ్ అందుకోలేరు కనుక 117 కంటే దాటి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఓబీసీలో ముగ్గురిని సెలెక్ట్ చేస్తారనమాట. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో చూస్తాడనమాట. ఈడబ్ల్యూఎస్లో ఒకడు 100, ఒకడు 121 వస్తే 121ని అన్రిజర్వ్డ్లో సెలెక్ట్ చేస్తారు. 105 కట్ ఆఫ్ తీసాడు కదా, 105 అనేది కట్ ఆఫ్ అనమాట. ఇక్కడ ఒకడికి 100 వచ్చింది. ఈ 100 వచ్చినా ఈడబ్ల్యూఎస్లో అందుకోలేడు కాబట్టి ఒకటి అన్రిజర్వ్డ్లో సెలెక్ట్ చేస్తే ఒక పోస్ట్ మిగిలిపోద్ది. ఇలా ఇక్కడ చూస్తున్నట్లయితే 1, 2, 1, 2 అలా పోస్టులు మిగిలిపోతున్నాయి అనమాట. అంటే అన్రిజర్వ్డ్లోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇక్కడ తీసుకున్నట్లయితే వీళ్ళు మొత్తం కలిపి అన్రిజర్వ్డ్లో పోస్టులు 7 ఉన్నాయి. కాకపోతే వీళ్ళు అన్ని కేటగిరీలో కలిపి 6గురే సెలెక్ట్ అయ్యారనమాట. ఆల్ కేటగిరీస్ నుంచి ఈ అన్రిజర్వ్డ్ కేటగిరీ నుంచి
అందుకోగలిగిన వాళ్ళు 6 ఉన్నారు. ఇంకా అన్‌రిజర్వ్డ్‌లో ఒక పోస్ట్ మిగిలిపోతుంది. అదేవిధంగా ఎస్సీలో ఒక పోస్ట్ మిగిలిపోతుంది. ఎస్టీలో 2 పోస్టులు ఎస్టీలో ఆల్రెడీ మిగలట్లేదు. ఓబీసీలో ఒక 2 పోస్టులు మిగిలిపోతున్నాయి. అలా అనమాట. అలా తీసుకొని ఇలా క్యాండిడేట్స్‌ని నార్మల్‌గా అన్‌రిజర్వ్డ్‌లో తోసేయడం వల్ల ఎక్కువ స్కోర్ వచ్చినోళ్ళు అన్‌రిజర్వ్డ్‌లోకి వెళ్ళిపోవడం, అదేవిధంగా తక్కువ స్కోర్ వచ్చినోళ్ళు తమ కేటగిరీలో స్కోర్ అందుకోలేకపోవడం వల్ల, అదేవిధంగా తీసుకున్నట్లయితే దగ్గరగా స్కోర్ వచ్చి 1 0.5 మార్క్స్ దాటినోళ్ళు ఆ కేటగిరీలో పోస్టులు చెందుతున్నారనమాట. రిమైనింగ్ వాళ్ళు కేటగిరీలో పోస్టులు కట్ ఆఫ్ అందుకోలేకపోతున్నారు. అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో అందుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే వాడు కట్ ఆఫ్‌లు కేటగిరీ వైస్ తీసినప్పుడు ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళందరూ అన్‌రిజర్వ్డ్‌లోకి వెళ్ళిపోతారనమాట. అదే మెయిన్ కారణం. రిమైనింగ్ స్కోర్ వాళ్ళందరూ తమ కేటగిరీలో ఉంటారు. అన్‌రిజర్వ్డ్‌లో వెళ్ళిపోతున్నారు కదా కేటగిరీ వాళ్ళు. వాళ్ళ పోస్టులు కేటగిరీలో మిగిలిపోతుంటాయనమాట. ఇదే ప్రాసెస్ జరుగుతుందనమాట.